ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క నవంబర్ మాసంలో క్రైస్తవ సిద్ధాంతాలు అన్నటువంటి శీర్షికన ప్రతి దినం కూడా అనేక అంశములను గురించి ధ్యానం చేస్తూ ఉంటున్నాము. అందులో భాగంగా నేటి ధ్యాన అంశము పాపము యొక్క పరిణామాలు, కాన్సిక్వెన్సెస్ ఆఫ్ సిన్. మరి మీ దగ్గర బైబిల్స్ ఉన్న ఎడల రోమిలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 23వ వచనం చదువుకుందామండి. బుక్ ఆఫ్ రోమన్స్ చాప్టర్ 6 verse 23. ఏలయనగా పాపం వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము. ఫర్ ద వేజెస్ ఆఫ్ సిన్ ఈజ్ డెత్, బట్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్ ఈజ్ ఇటర్నల్ లైఫ్ త్రూ జీసస్ క్రైస్ట్ అవర్ లార్డ్. కాబట్టి ప్రియులారా, ఈ యొక్క వాక్యంలో ఎంతో తేటగా పాపము వలన వచ్చు జీతము మరణము అని చెప్పి మనం చూస్తున్నాం. పాపము మరణానికి దారితీస్తుంది అని చెప్పి ఇంకా లోతుగా దీన్ని ధ్యానం చేద్దామండి. మరి సిఎస్ లూయిస్ అన్నటువంటి గొప్ప భక్తుడు ఏమన్నాడంటే, సిన్ ఈజ్ ఎ మ్యాన్ కమిటింగ్ సూయిసైడ్. ఆత్మహత్య, సూయిసైడ్ మనకు తెలుసు కదండి. పాపం అంటే మనిషి ఆత్మహత్య చేసుకోవటమే. ఒక మరి చూడండి, విరక్తి చెందినటువంటి అప్పుడు లేకపోతే ఎంతో ఇన్నర్ అడ్జస్ట్ను సాటిస్ఫై చేసుకోవటం కోసం, కాబట్టి ఏదో ఒక తప్పు చేయటం, అబద్ధం కానివ్వండి, ఆ పాపం అనేక రూపాల్లో ఉంటున్నది. కాబట్టి ఆ పాపములు ప్రియులారా, అది ఒక రకంగా ఆత్మహత్య అంటే ఏంటి అంటే ప్రియులారా మనకు తెలుసు కదా. వాళ్ళు లేకపోతే జీవిత మధ్యలోనే వాళ్ళు ఆ జీవితాన్ని మరి ఎండ్ చేసుకోవటం, ఆత్మహత్య, సూయిసైడ్. కాబట్టి పిల్లరా, అదే రీతిగా మరి యొక్క పాపం అనేటటువంటిది మన యొక్క ఉజ్వల భవిష్యత్తు, లేకపోతే గ్లోరియస్ ఫ్యూచర్ ఉంటున్నది ప్రతి ఒక్కరి ఎడల. కాబట్టి మనము అర్ధాంతరంగా పాపం చేయటం వలన దేవునితో సంబంధం పోతుంది, మన యొక్క గురి గమ్యం లేకుండా ఉంటాము. కాబట్టి ఆ రీతిగా ప్రియులారా ఉంటున్నది. మరి పాపం యొక్క తీవ్రమైనటువంటి స్వభావాన్ని మరియు మానవాళికి దాని యొక్క పరిణామాలు కూడా ఇక్కడ మరి మనకు హైలైట్ చేస్తుంది పిల్లలు. ఇట్ హైలైట్స్ ద గ్రేవ్ నేచర్ ఆఫ్ సిన్ అండ్ ఇట్స్ కాన్సిక్వెన్సెస్ ఫర్ హ్యుమానిటీ. కాబట్టి ఈ యొక్క పాపం యొక్క నిర్వచనము, దీన్ని మనము చూసినట్లయితే దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఏదైనా చర్య, ఆలోచన లేదా వైఖరి. కాబట్టి ప్రియులారా, ఏదైనా సరే ఆజ్ఞ అతిక్రమమే పాపము అని చెప్పి మనం తెలుసుకుంటూ ఉంటాము. మరి ఏంటి అంటే ఎనీ యాక్షన్, థాట్ ఆర్ యాటిట్యూడ్ అగైన్స్ గాడ్స్ విల్. కాబట్టి దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే మనం ఆయనకు అనుగుణంగా జీవించాలని, ఆయన యొక్క చిత్తం ప్రకారం ఉండాలని. ప్రభు వారి యొక్క జీవితంలో చూసాం, నా చిత్తం కాదు నీ చిత్తమే. చివరి వరకు కూడా ఆయన విధేయుడై ఉంటున్నాడు. ఆ రీతిగా మనల్ని కూడా ప్రియులారా, మరి దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఏదైనా సరే మనం చేసినట్లయితే, పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా ఆత్మను మరి వి నీడ్ టు బి లెడ్ బై ద స్పిరిట్, గైడెడ్ బై ద స్పిరిట్, ఫీల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. మరి దానికి దుఃఖపరచకూడదు. మరి పరిశుద్ధాత్మ దేవుణ్ణి మరి అదే రీతిగా ప్రియులారా, మరి పాపం అనేటటువంటి మనకు జీవితంలోనికి రాకూడదు. మరి దేవుని చట్టానికి వ్యతిరేకంగా తిరుగుబాటును కలిగి ఉండటం రెబెలియస్ నేచర్ ఎన్కంపాసెస్ రెబెలియన్ అగేన్స్ట్ గాడ్స్ లాస్. కాబట్టి ఎవరైతే ఆయన యొక్క ఆజ్ఞలు, మరి ఆయన కట్టడాలు, ప్రిసిప్ట్స్, కమాండ్మెంట్స్, మరి ఆయన యొక్క చిత్తము అవి చేయనటువంటి వారు, వాళ్ళందరూ కూడా పిల్లారా మరి దేవుని దృష్టిలో వ్యతిరేకత కలిగినటువంటి వారుగా, అయిష్టంగా క్రియలు. ప్రియులారా, మనము చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి వారమై ఉంటున్నాము. దేవుని ప్రమాణాలకు అనుగుణంగా జీవించటంలో వైఫల్యం. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఫెయిల్యూర్ టు లివ్ ఇన్ అకార్డెన్స్ విత్ గాడ్స్ స్టాండర్డ్స్.
దేవుడు మన ఎడల ఒక ఉన్నతమైనటువంటి, శ్రేష్టమైనటువంటి, పరిశుద్ధమైనటువంటి ఆ యొక్క స్టాండర్డ్స్‌ను వాటిని కలిగి ఉన్నాడు. ఆ బాటలో ఎళ్ళాలని క్రీస్తు ప్రభువారు మనకు ఆ మార్గం చూపించి వెళ్ళాడు. నేనే మార్గం అన్నాడు. ఆ మార్గంలో వెళ్ళాలి. ఆ మార్గంలో క్షేమము, సురక్షితము, సంతోషము, సమాధానము, సంతృప్తి ఉంటాయి ప్రియులారా. కాబట్టి ఇక్కడ మరి గ్రీకు పదం హెమెర్షియా అన్నటువంటి దాంట్లో నుంచి వచ్చినటువంటిది. దీనిది గుర్తును కోల్పోవటము, టు మిస్ ద మార్క్. కాబట్టి ఒక దేవునిలో ఆ యొక్క గురి గమ్యము మనకు మనకు కదండి, విశ్వాసన కర్తయు దాన్ని కొనసాగించువాడైనటువంటి యేసు వైపు చూచు. మనం యేసు వైపు కాకుండా ఇటువైపు ఇక లోకపరమైనటువంటి వాటిని చూస్తూ ఉన్నప్పుడు లోతు ప్రియులారా, మరి ఇహలోకపు వైపు చూచి ఉప్పు స్తంభంగా మారి ఉంటున్నాడు. అనేక మంది కూడా ఈ దినాల్లో ఇహలోకంలో ఉన్నటువంటి ఆకర్షణలు తాత్కాలికమైనటువంటివి. మరి అందుకే మోషే భక్తుడు అన్నాడు, అల్పకాలపు పాపభోగములను మరి అనుభవించుట కంటే క్రీస్తు కొరకు శ్రమపడుటే మేలని యోచించనని చెప్పి అంటున్నాడు. చాలా మంది కూడా ఈ దినాలలో మరి ఈ యొక్క అల్పకాలపు పాపభోగములు తాత్కాలికమైనటువంటివి, మరి టెంపరల్ ప్లెజర్స్, ఎంతో వ్యర్థంగా ఉండేటటువంటి ఇవన్నిటి వెంట వెళ్తున్నారు పిల్లలు. కాబట్టి వ్యక్తిగత తప్పు చర్యలకు మించి దేవుని నుండి వేరు చేయడాన్ని ఇక్కడ సూచిస్తుంది పిల్లారా. ఆ గుర్తును కోల్పోవటం అంటే సిగ్నిఫైస్ సపరేషన్ ఫ్రమ్ గాడ్ బియాండ్ జస్ట్ ఇండివిజువల్ యాక్ట్స్ ఆఫ్ రాంగ్ డూయింగ్. మన యొక్క సొంత తప్పుడు చర్యల ద్వారా పిల్లారా మరి వెళ్ళటము. సరే అండి, ఈరోజు మరి మనం చదువుకున్నటువంటి రోమీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము మరి 23వ వచనం మనం చూసినట్లయితే, ఏలైనగా పాపం వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము. కాబట్టి ఇక్కడ రెండు ముఖ్య పదాలు ఉంటున్నాయి. ఒకటి ఏంటంటే జీతము, పాపం వలన వచ్చు జీతము. జీతం అంటే చర్యల పర్యవసానం ప్రియుల, కాన్సిక్వెన్షియస్ కాన్సిక్వెన్స్ ఆఫ్ యాక్షన్స్. మన యొక్క క్రియలు ప్రియులారా, ఒకటి చేసినప్పుడు దాని యొక్క పర్యవస్థానం ఉంటుంది. దాని యొక్క యాక్షన్, ఫర్ టు ఎవ్రీ యాక్షన్ దెర్ ఇస్ ఎ రియాక్షన్ అంటాం కదండి. ఆ రీతిగానే ప్రియులారా మనం చేసేటటువంటి ప్రతిది కూడా తప్పుకు, చెడుకు, మంచికి కానీ అన్నిటికీ కూడా కాన్సిక్వెన్సెస్ వీ నీడ్ టు బేర్. ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు వీ నీడ్ టు మరి వివాహాల్లో మరి ఒక ప్రమాణం చేస్తాం, నేను అంతవరకు ఉంటాను అన్నప్పుడు దాన్ని కట్టుబడి ఉండవలసినటువంటి వారం ఉంటున్నాము. అది కట్టుబడకుండా ఉన్నట్లయితే అది మరి దానికి తెగినటువంటి పర్యవసానాలు ఉంటాయి ప్రియుల, చర్యల పర్యవసానం. కాబట్టి మరి జీతాలు అది. రెండవది మరి మరణం, దేవుని నుండి శారీరకంగా మరియు ఆధ్యాత్మికంగా వేరు చేయటం పిల్లరా. మరణము అంటే ఫిజికల్ సపరేషన్ అండ్ ఆల్సో స్పిరిచువల్ సపరేషన్ ఫ్రమ్ గాడ్. కాబట్టి మనము మరి ఇతర కొన్ని బైబిల్ రెఫరెన్సుల్లో కూడా మనం చూస్తామండి. యాకోబు పత్రిక 1:15 వచనంలో చూస్తే, దురాశ గర్భం ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. ఎంత తేటగా ఉంది చూడండి. దెన్ వెన్ లస్ట్ హ్యాత్ కన్సీవ్డ్ ఇట్ బ్రింగెత్ ఫోర్త్ సిన్, అండ్ సిన్ వెన్ ఇట్ ఈస్ ఫినిష్డ్ బ్రింగెత్ ఫోర్త్ డెత్. ఏ రీతిగా మరి మరణం అనేది వస్తుందో చూస్తున్నాము. దురాశ, ఆశలతోటి, చెడు ఆశలతోటి, లస్ట్ఫుల్ డిజైర్స్, కామ ఇచ్చలు, లేకపోతే గర్వము, అహంకారము, మరి కోపము, ఆవేశం, వీటితో ఉండినటువంటి పిల్లల ఈ యొక్క దురాశ, ఆశలు ప్రియులారా, ఇంకా మనకు ఉన్నటువంటి దానికన్నా ఇంకా ఎక్కువ కావాలని కోరుకోవటం, ఎక్కువ అనమాట. దానికి మితి అనేటటువంటిది లేదు. ఇంకా కొంతమంది 24 గంటలు కూడా అనమాట. డబ్బులు వస్తాయి అంటే 24 గంటలు కూడా పనిచేయటం. అదే కాదు పిల్లలు, ఆ యొక్క దురాశ అనేటటువంటిది గర్భం ధరించి అది పాపమును. అది చూడండి, అనేక రకాలైన పాపాలు చేయటానికి ఇల్లీగల్ వేస్ ఈ దినాల్లో ఎన్నో మనం చూస్తున్నాము. కాబట్టి ఈ యొక్క పాపాలు అన్ని కూడా ఏంటంటే మనల్ని మరణానికి దారితీస్తాయి. కోరిక నుండి మరణానికి అది పురోగతి పిల్లల, ద ప్రోగ్రెషన్ ఫ్రమ్ డిజైర్ టు డెత్ అనేటువంటిది మనము గమనించాలి. రెండోది మరి ఆదికాండం 2:17లో చూస్తే, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తినుదినను నిశ్చయముగా చచ్చుదు అని నరునికి ఆజ్ఞాపించెను.
కాబట్టి ఇక్కడ కూడా ప్రియులారా మంచి చెడులను ఇచ్చేటటువంటి దేవుడు అన్ని తినొచ్చు, అన్ని చేయవచ్చు, కానీ ఒక్కటి మంచి చెడులను తెలివినిచ్చేటటువంటి మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలమును తినకూడదు అని చెప్పాడు ప్రియులారా. ఏది ప్రభు చేయొద్దు అంటాడు అది చేయకుండా ఉండటమే మన యొక్క విధి. క్వశ్చన్ చేయటము, లేకపోతే కామెంట్ చేయటము, లేకపోతే రీజనింగ్, ఇట్లాంటివన్నీ అతి తెలివి ఉపయోగించడం అది కాదు. కానీ అవిధేయత యొక్క తక్షణ మరియు శాశ్వత పరిణామాలు మనం ఆలోచించాలి. అప్పుడు ఆదాము అవ్వలు తినకూడని పండు, ఈటన్ ఫర్బిడన్ ట్రీ ఫ్రూట్, తినకూడని పండు తినటం వలన వారు మరి ఆ దేవునికి సంబంధం కోల్పోయారు. ఆ షేమ్, గిల్టీ ఫీలింగ్, భయము, ప్రియులారా వాళ్లకు అంతా కూడా ప్రియులారా లోక జ్ఞానం, లోకపు ఇది వచ్చేసింది. ఎంతో అవిధేయత యొక్క తక్షణ ఇమ్మీడియట్ యాక్షన్స్ ఉంటాయి. అంతేకాకుండా లాంగ్ టర్మ్, లేకపోతే చూడండి ఇటర్నల్ కాన్సిక్వెన్సెస్ కూడా మరి ఉంటాయి. ఇమ్మీడియట్ అండ్ ఇటర్నల్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ డిజొబీడియన్స్. మరి హెజ్కేలు ప్రవక్త కూడా 18వ అధ్యాయము 20వ వచనం చూస్తే, పాపం చేయువాడే మరణం నందును, తండ్రి యొక్క దోష శిక్షను కుమారుడు మోయుట లేదని, కుమారుని దోష శిక్షను తండ్రి మోయడు, నీతి ఆ నీతి పరునికే చెందును, దుష్టుని దుష్టత్వము ఆ దుష్టునికే చెందును. హెజ్కేలు ప్రవక్త ద్వారా కూడా దేవుడు తెలియజేస్తున్నాడు, పాపము చేయువాడే మరణం నందును, ఎవరో వేరే వాళ్ళు కాదండి. కాబట్టి పాపం చేసేటటువంటి వాళ్ళే మరణం పొందుతారు. కాబట్టి ఇప్పుడు మన విషయంలో మనం ఎంత జాగ్రత్తగా ఉండవలసినటువంటి వారం ఏమిటున్నాం? పాపానికి వ్యక్తిగత జవాబుదారీతనం ప్రియులారా, పర్సనల్ అకౌంటబిలిటీ ఫర్ సిన్. వీ నీడ్ టు బి వెరీ కేర్ఫుల్ అబౌట్ రాంగ్ డూయింగ్స్ ప్రియులారా. ఏ దేవుడు లేకపోతే బైబిల్ వాక్యములకు వ్యతిరేకంగా ఉన్నటువంటి చేయకుండా మనం ఎంతో మరి జాగ్రత్తగా ఉండవలసినటువంటి వారమై ఉంటున్నాం పిల్లలారా. కాబట్టి ఇక్కడ ప్రాముఖ్యంగా ఆధ్యాత్మిక వృద్ధికి పాపము యొక్క పరిణామాలను అర్థం చేసుకోవటము. కాబట్టి మనము ఆ రీతిగా మరి ఉండటానికి మరి చూడండి, అండర్స్టాండింగ్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ సిన్ ఫర్ స్పిరిచువల్ గ్రోత్. కాబట్టి ప్రియులారా ఇది మనం తెలుసుకోవాలి. ఆధ్యాత్మిక వృద్ధిలో ప్రియులారా ఈ యొక్క పాపం అనేటువంటిది అడ్డు వస్తుంటది, అడ్డుబండగా ఉంటుంది. ఆ దేవునికి మనకు ప్రియులారా మధ్యలో మీ యొక్క పాపంలే అని చెప్పి యెషయా ప్రవక్త కూడా చెప్తూ ఉన్నాడు ప్రియులారా. కాబట్టి ఆ పాపం ఉన్నంత వరకు కూడా మనం ఆధ్యాత్మికంగా మరి పురోగతి చెందలేము, అభివృద్ధి చెందలేము, వర్ధిల్లేము. ఆ దేవుని కొరకు ఏమి చేయలేము, దేవుని యొక్క స్వరం వినలేము, దేవుని యొక్క వాక్యము అర్థం కాదు ప్రియులారా. ఆ గుడ్డి స్థితిలో, మందబడిన స్థితిలో, నులువచ్చని స్థితిలో ప్రియులారా, చల్లారిన స్థితిలో ఉండి ఏదో లైఫ్లో ఒక మీనింగ్ఫుల్గా ఒక ఎంతో సంతోషాలతో ఉండేటటువంటి భాగ్యమును మనము కోల్పోతాము. మరి కొన్ని ఉదాహరణలు మరి దృష్టాంతము లేకపోతే అవి చూస్తే తోటమాలి చూసినప్పుడు నిర్లక్ష్యపు కలుపు మొక్కలకు దారితీస్తుంది, జీవితాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది పిల్లరా. నెగ్లెక్ట్ లీడ్స్ టు వీడ్స్ చోకింగ్ లైఫ్. పిల్లర నిర్లక్ష్యం అనేటటువంటిది, లేజినెస్, నెగ్లిజెన్స్, అటువంటి విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. పాపం అదుపు చేయకపోవటము ఆధ్యాత్మిక మరణానికి దారి తీస్తుందని చెప్పి మనం తెలుసుకుందాం పిల్లల. సిన్ అన్చెక్డ్ లీడ్స్ టు స్పిరిచువల్ డెత్. అదే రీతిగా పాపము చేయకూడనటువంటిది అది చేస్తూనే ఉన్నప్పుడు పిల్లల దాని యొక్క కాన్సిక్వెన్సెస్ మనము ఆత్మీయంగా మరి చనిపోయినటువంటి వారముగా అది ఉంటుంది. కాబట్టి ప్రియులారా మరి మన యొక్క ఆధ్యాత్మిక తోట వైపు మొగ్గు చూపుదాం. టెండ్ టు యువర్ స్పిరిచువల్ గార్డెన్. దాన్ని చక్కగా జాగ్రత్తగా పిల్లల ప్రార్థనతోటి, పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో, దేవుని యొక్క వాక్యంతో బలపడటం అనేటటువంటిది. అట్లానే పిల్లరా మరి ఆ సముద్రంలో ఉన్నటువంటి షిప్ ప్రియులారా, షిప్ ఎట్ వర్డ్ సీ, మరి చిన్న మరి స్మాల్ డీవియేషన్స్ కెన్ లీడ్ టు డిజాస్టర్. కాబట్టి చాలా జాగ్రత్తగా పిల్లరా ఉండవలసిన చిన్న చిన్న విచనాలు విపత్తుకు దారి తీయవచ్చు. కాబట్టి ప్రియులరా మరి జీవితంలో చిన్న రాజీలు మనల్ని దేవుడి మార్గం నుండి దూరంగా నడిపించగలవు ప్రియులరా. ఈ సత్యాలను మనం తెలుసుకుందాం. స్మాల్ కాంప్రమైజెస్, కొన్నిసార్లు సుఖాలను కోరుకుంటుంటాం, ఏదో మరి సుఖంగా కన్వీనియన్స్ కోసం, కంఫర్ట్ కోసం, ఏదో దగ్గరలో ఉద్యోగం ఉంటే
దానికోసం ఎంతో లక్షలు పెడుతుంటాం. లంచాలు ఇచ్చి అయి మార్పించుకోవటం. లేకపోతే ఏదో గవర్నమెంట్ ఉద్యోగం. లేకపోతే ఆ రీతిగా కొన్నిటికి చిన్న చిన్న వాటికి దేవుని యొక్క ఉన్నతమైనటువంటి దేవుడు మనల్ని గ్లోబల్‌గా వాడుకోవాలని చెప్పి అటువంటి శక్తి సామర్థ్యాలు మనకి ఇచ్చి ఉంటున్నాడు. కాబట్టి వాటిని సంపూర్ణంగా వాడుకోవాలని దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు ప్రియులారా. ఆ! కానీ మనం చిన్న చిన్న వాటితోటే తృప్తి చెందుతుంటాం. ఎంతో గొప్ప అయి ఉన్నా సరే, పీహెచ్‌డీ వాళ్ళు కూడా చిన్న చిన్న మరి అటెండర్ జాబులు చేయటం. అంటే తప్పని కాదు కానీ ప్రియులారా. మరి ఆ డేరింగ్ స్టెప్ ముందుకు వెళ్ళటానికి లేకపోతే అటువంటి విశ్వాసంతో కూడినటువంటి చర్యలు. వివాహ విషయాల్లో కూడా ప్రియులారా ఏదో కన్వీనియన్స్ కోసం మనం అనమాటండి. వాళ్ళ కమ్యూనిటీలో వాళ్ళని లేకపోతే మంచి ఉద్యోగం హై సాలరీడ్ ఇప్పుడు తాత్కాలికమైనటువంటివే చూస్తున్నారు పిల్లలు. దేవుని చిత్తం తెలుసుకోవటము. అవైలబుల్‌గా అంటే మరి ఎవరు శ్రేష్టమైనటువంటి వాళ్ళు, యోగ్యులు, దీనులు, మరి దేవుని యందు భయభక్తులు కలిగిన ఆ క్యారెక్టర్ అది చాలా ప్రాముఖ్యం గాని, అవి కాకుండా బాహ్యమైనటువంటి ప్రియులారా మరి అవే ఈ దినాల్లో చాలామంది తల్లిదండ్రులు ఇంకా యవ్వన బిడ్డలు గూడా అవి చూస్తూ మరి అందము లేకపోతే మరి ఇవన్నీ గూడా లోకపరమైనటువంటి ఉద్యోగము అవే చూస్తున్నారు పిల్లలు. కాబట్టి ఆటికంటే ముఖ్యంగా పిల్లారా, క్యారెక్టర్ మంచిదిగా ఉన్నప్పుడు అంతం వరకు కూడా నమ్మకంగా ఉంటారు, ప్రేమిస్తారు, విధేయులు ఉంటారు, లోబడి ఉంటారు, మరి బాధ్యత కలిగి ఉంటారు, భారం కలిగి ఉంటారు, మరి అకౌంటబిలిటీ ఉంటది. ఎప్పుడు అవైలబుల్‌గా ఉంటారు కుటుంబానికి. కాబట్టి పిల్లలారా ఆ రీతిగా పిల్లలారా మనము ఈ కాంప్రమైజ్ అవ్వకుండా మరి ఉండవలసినటువంటి వారం వింటున్నాము. కాబట్టి ఈరోజు మనం తెలుసుకుంది కాన్సిక్వెన్సెస్ ఆఫ్ సిన్ డ్రైవ్ అస్ బ్యాక్ టు గాడ్స్ గ్రేస్. కాబట్టి పాపం యొక్క పరిణామాలే మనల్ని దేవుని కృప వైపుకు నడిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఈరోజు చదువుకున్నట్టు పాఠ్య భాగం ద్వారా పిల్లలారా నిత్య జీవం ద్వారా మనకు మరి 6:23లో మనము చదువుకున్నటువంటి రీతిగా ఆయనను పాపము విమోచించిన ఆహ్, 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 ఇది ఏలయనగా పాపం వలన వచ్చు జీవితం మరణము. అయితే దేవుని కృప వలన మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము. కాబట్టి మనకు ఆ యొక్క నిత్య ఆఫర్స్ హోప్ త్రూ ఎటర్నల్ లైఫ్ నిత్య జీవం ప్రియులారా. మరి కాబట్టి మనకు ఇహలోకపరమైనటువంటివి మనం చూస్తున్నాం కానీ, దేవుడు మన యెడల ఎన్నో రివార్డ్స్ అండ్ అవార్డ్స్ అండ్ మ్యాన్షన్స్ మన కొరకు ఆ స్థలాలు సిద్ధపరచడానికి ఆయన వెళ్ళి అంటున్నాడు. ఆ వైభూరాలు ఎండి ఎంతగా పరలోక వైభవం ప్రియులారా. కాబట్టి ఆట గురించి మనము మరి సిద్ధపడవలసినటువంటి వారం అంటున్నారు. దేవుని కృప అనే ఆ యొక్క కృప ప్రియులారా మన నిరీక్షణ, విమోచన మరి సహవాసపు జీవితానికి మనల్ని నడిపిస్తుంది. ఆ రీతిగా ఉండటానికి దేవుడు మనకు మరి సహాయం చేయనుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమగల ప్రభువా, సర్వశక్తివంతుడైనటువంటి తండ్రి, ఈరోజు వాక్యం కొరకు వందనాలు. ఈ వాక్యం ద్వారా మీరు మమ్మల్ని హెచ్చరించారు. పాపం వలన వచ్చు జీతం మరణం అని చెప్తున్నారు ప్రభు. కాన్సిక్వెన్సెస్ ఆఫ్ సిన్ గురించి తండ్రి మేము ధ్యానం చేసి ఉంటున్నాం. పాపం విషయంలో తండ్రి జాగ్రత్తగా ఉండటానికి సహాయం చేయండి నాయన. గొప్ప దేవ అయినచున్న ప్రతి ఒక్కరిని దర్శించండి ప్రభు. అయ్యో తండ్రి, తండ్రి, తండ్రి మీరు ప్రతి కల్మషం నుంచి, దుర్నీతి నుంచి ప్రభు మీ పాపములు మీరు ఒప్పుకొని ఎడల మరి యేసు ప్రభువారు దేవుడు నమ్మదగిన వాడై ఉండి నీతిమంతుడై ప్రతి కల్మషం నుంచి మరి క్షమిస్తాడు, కడుగుతాడని చెప్పి వాక్యం చెప్తుంది నాయన. తండ్రి సహాయం చేయండి. ఉన్న పాటను మీ దగ్గరికి వచ్చి శరణు వేడుకొని ఇప్పటి నుంచి అన్న ప్రభా మరి ఆ యొక్క విడుదలైన జీవితం ప్రభా, క్షమించబడినటువంటి జీవితం, కడగబడినటువంటి జీవితంతో ప్రభా మీ కొరకు మహిమకరంగా జీవించడానికి సహాయం చేయండి. ఎంతమంది ప్రభా అధైర్యంగా ఉంటున్నారు ప్రభా, ఆందోళనలో ఉంటున్నారు, కలవరంతో ఉంటున్నారు. యేసు నామంలో తండ్రి వారిని దర్శించండి, శక్తిని దయచేయండి. ఎంతమంది అస్వస్థ గురి ఉంటున్నారో ప్రభా, ఓ తండ్రి, తండ్రి మరి స్ట్రగుల్ అవుతున్నారో ప్రభా, యేసు నామంలో వారికి తండ్రి స్వస్థత దయచేయండి ప్రభా. ఏదైనా దేవునితో నింపి పంపమని యేసుక్రీస్తు నామమున వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. ప్రభు నామమున మీకు అందరికి కూడా వందనాలండి. మరి ఈ యొక్క వాక్యం ద్వారా మీరు మేలు పొందితే ఈ యొక్క వాక్యంను ఇతరులకు కూడా షేర్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.